సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు యంగ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మన యంగ్ అకాడమీ ఆన్లైన్లో సిడి పేమెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోచింగ్ తీసుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఇమీడియట్గా మన యంగ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు నేను అలానే ఈ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు విధాలుగా కూడా ప్రారంభించడం జరిగింది. మీకు ఈ యొక్క కోచింగ్లో భాగంగా బుక్స్, మెటీరియల్స్, అలానే ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్, మీకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. వైటమిన్ ఏ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో మనకి విటమిన్స్ గురించి ఉంది, దాంట్లో విటమిన్ ఏ గురించి చూద్దాం. సో ఇది యూట్యూబ్ షార్ట్స్లో కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విటమిన్ ఏ అనేటువంటిది మీకు రెగ్యులర్ క్లాసెస్ ఫుల్ వీడియోలో ఉంటుంది. అయితే సో విటమిన్ ఏని జనరల్గా మనము ఏమని పిలుస్తాము అంటే కెమికల్గా రెటినాల్ అని పిలుస్తాం. ఓకే, సో దీన్ని కెమికల్ నేమ్, రసాయనిక నామము అని అంటాము. కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ ఏ ఈస్ రెటినాల్. అలానే రెటినాల్ అని ఎందుకు పిలుస్తాము అని అంటే మన కంటి పైన ఉన్నటువంటి పొర రెటీనా. అలానే ఈ యొక్క విటమిన్ ఏ యొక్క నిర్మాణంలో ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ విటమిన్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్, అంటే హైడ్రాక్సీ గ్రూప్ OH గ్రూప్ అనేటువంటిది దాని యొక్క రసాయనిక నిర్మాణంలో ఉంటుంది. సో దాన్ని బట్టి దీనికి హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నప్పుడు మనము ఆల్కహాల్ అని రసాయనిక నామం యొక్క చివరన OL అనేటువంటిది యాడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి రెటినాల్ అన్నాం. అలానే విటమిన్ ఏ యొక్క సాధారణ నామాలు అంటే జనరల్ నేమ్స్. సో జనరల్ నేమ్స్ కనుక చూసినట్లయితే సో విటమిన్ ఏ తీసుకోవటం వలన కొన్ని రకాల వ్యాధులను నివారించవచ్చు. కాబట్టి వ్యాధులను నివారించగలుగుతున్నాము కాబట్టి విటమిన్ ఏ లోపం వలన కలిగేటువంటి వ్యాధులని మనము వ్యాధుల ఆధారంగా దీనికి సాధారణ పేర్లు అనేటువంటిది రావడం జరిగింది. సో దీన్ని సాధారణంగా విటమిన్ ఏ లోపించినప్పుడు మన కంటిలో కన్నీళ్ళు అనేది ఉత్పత్తి కాక కళ్ళు ఎండిపోయి డ్రైగా మారుతాయి. దాన్ని జిరాఫ్థాల్మియా అంటారు. ఈ జిరాఫ్థాల్మియా అనేది రాకుండా కాపాడుతుంది కాబట్టి దీన్ని యాంటీ జిరాఫ్థాల్మియా అంటాం. సో యాంటీ జిరాఫ్థాల్మియా అని పిలుస్తాం. అలానే వ్యాధులు రాకుండా విటమిన్ ఏ అనేటువంటిది తోడ్పడుతుంది కాబట్టి యాంటీ ఇన్ఫెక్టివ్ వైటమిన్ అని కూడా చెప్తాము. అలానే ఇది మన శరీరంలోని జీవక్రియలలో పాల్గొని ఇది శరీరం యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి దీనిని గ్రోత్ విటమిన్ అని పిలవటం జరిగింది. దీనిని ఏమని పిలుస్తున్నారు అంటే గ్రోత్ వైటమిన్ అంటారు. ఇలా ప్రతి విటమిన్కి కూడా సాధారణ నామాలు మరియు రసాయనిక నామాలు ఉంటాయి. అలానే మన విటమిన్ల గురించి అధ్యయనం చేసేటప్పుడు